హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాల్మురళీ కృష్ణ. వెల్కమ్ టు ఆర్బిఎండి టెక్. ఈ వీడియోలో మనం విండోస్లో డిస్క్ అండ్ డ్రైవ్ పార్టిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు డిస్క్ పార్టిషన్స్ ఎందుకు చేయాలి అండ్ డిస్క్ పార్టిషన్స్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అనేవి అయితే ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, డ్రైవ్ అంటే ఏం లేదు, మన ల్యాప్టాప్లో లేదా పీసీలో ఉన్న హార్డ్ డిస్క్స్ని సపరేట్ పార్ట్స్ కింద అయితే చేస్తామన్నమాట. సో ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు ల్యాప్టాప్లో లేదా పీసీలో మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేయండి. ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత దిస్ పీసీ మీద అయితే క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకు అక్కడ సి డ్రైవ్ అని డ్రీ డ్రైవ్ అని ఈ విధంగా అయితే డ్రైవ్స్ కనపడతాయి అనమాట. సో అంటే మనం ఒక డిస్క్ని మనం ఇన్ని సపరేట్ పార్ట్స్ కింద అయితే చేసాము. సో కొత్తగా ఓఎస్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఓఎస్ ఇన్స్టాల్ చేసే టైంలో డ్రైవ్ పార్టిషన్ అనేది చేయకుండా, అంటే ఇలా పార్ట్స్ కింద చేయకుండా ఒక డ్రైవ్లోనే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారు. సో ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సేమ్ అదే డ్రైవ్లోనే వాళ్ళ పర్సనల్ ఫైల్స్ కూడా స్టోర్ చేసుకుంటారు అనమాట. సో ఇలా చేయడం వల్ల డిఫెక్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ అయిపోయినా, లేకపోతే మీరు ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు చేసినప్పుడు విండోస్ సిస్టమ్ అనేది కంప్లీట్గా క్రాష్ అయిపోయినప్పుడు మనం కొత్తగా విండోస్ ఇన్స్టాల్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసేటప్పుడు మన పర్సనల్ ఫైల్స్ కూడా డిలీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా కాకుండా మనం ఓఎస్ అనేది ఒక డ్రైవ్లో అండ్ అలానే మన పర్సనల్ ఫైల్స్ అనేవి వేరే డ్రైవ్లో స్టోర్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు ఓఎస్ ఉన్న డ్రైవ్ మాత్రమే డిలీట్ చేస్తాము, మన పర్సనల్ ఫైల్స్ పెట్టుకున్న డ్రైవ్ మాత్రం అలానే ఉంటుంది. సో ఈ విధంగా మనకి డ్రైవ్ పార్టిషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది మ్యాండేటరీ అని చెప్పుకోవచ్చు. కొత్త ల్యాప్టాప్స్ ఎవరైనా తీసుకుంటున్నా, లేకపోతే వాళ్ళకి సింగిల్ డ్రైవ్ ఉన్నా ఈ ప్రాసెస్ అయితే మీరు కన్ఫర్మ్ ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డ్రైవ్ పార్టిషన్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో మీరు విండోస్ 7 నుండి విండోస్ 11 వరకు ఏదైనా ఒకే ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ అయితే చేంజ్ ఏమి ఉండదు, బట్ మీకు యూఐ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. సో డిస్క్ పార్టిషన్ చేయడానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి విండోస్ సింబల్ కనబడుతుంది కదా, సో ఈ విండోస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్ అని అయితే సెర్చ్ చేయండి. సో డిస్క్ అని సెర్చ్ చేయగానే మనకి క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టిషన్స్ అని అయితే కనపడుతుంది. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది, డిస్క్ మేనేజ్మెంట్ అని. సో ఇక్కడ మనం చూడొచ్చు మన ల్యాప్టాప్లో ఎన్ని హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయి అండ్ ఎన్ని డ్రైవ్స్ అయితే ఉన్నాయని ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. సో నా ల్యాప్టాప్లో వచ్చేసరికి నాకు సి డ్రైవ్ ఒకటి ఉంది అండ్ అలానే డి డ్రైవ్ కూడా ఒకటి ఉంది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు 100 MB అనేది సిస్టమ్ రిజర్వ్డ్ అనమాట. సో ఇది వచ్చేసరికి మన రికవరీ పార్టిషన్. సో వీటి గురించి మీరు పక్కన పెట్టండి. మీకు సి డ్రైవ్ని ఎలా పార్టిషన్ చేయాలని చూపిస్తాను. సో సి డ్రైవ్ అయినా డి డ్రైవ్ అయినా ఏదైనా ఒకే ఫార్మేట్. సో ఫార్మేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఆ పర్టికులర్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ అయితే చేయండి. సో నేను సి డ్రైవ్ మీద రైట్ క్లిక్ అయితే చేశాను. క్లిక్ చేసిన తర్వాత స్ట్రింక్ వాల్యూమ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనం ఎప్పుడైతే స్ట్రింక్ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే, ఆ డ్రైవ్కి ఉన్న ఎగ్జాక్ట్ కెపాసిటీ అంతా, సో ఇక్కడ ఉన్న ఇంత స్టోరేజ్ నుండి మనం ఎంతవరకు పార్టిషన్ చేయగలం అనేది చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం అయితే పార్టిషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి టోటల్ సైజ్ బిఫోర్ స్ట్రింక్ అనమాట. అంటే ఈ డ్రైవ్ యొక్క ఎగ్జాక్ట్ కెపాసిటీ అంతా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ డ్రైవ్ వచ్చేసరికి మనకి 453126 అయితే ఉంది. ఇది ఎంబీలో అయితే ఉంటుంది, మీకు జీబీలో చెప్పాలంటే 450 GB అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంత వరకు మనం ఈ డ్రైవ్ని పార్టిషన్ చేయగలం అంటే, ఇప్పుడు నా దగ్గర 100 GB డిస్క్ డ్రైవ్ ఉంటే ఆ 100 GBలో 50 GB చేయగలనా, 60 GB చేయగలనా అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 32385 అయితే ఉంది. సో ఇది కూడా ఎంబీలోనే ఉంటుంది, మనం జీబీలో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎంబీ నుండి జీబీ కన్వర్ట్ చేయడానికి మీరు మల్టిప్లై బై 1024 అయినా చేయొచ్చు, లేదా మీరు సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళి MB to GB అని అయితే సెర్చ్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి థర్డ్ ఆప్షన్లో మనం ఏం అడుగుతుందంటే, ఎంతవరకు మీకు స్ట్రింక్ చేయాలని అయితే అడుగుతుంది. సో నేను మీకు చూపించడానికి ఒక 10 GB అయితే ఇస్తాను. సో 10 GB అలా ఎంబీలో అయితే ఇవ్వాలి కాబట్టి గిగాబైట్స్లో 10 అని అయితే ఇవ్వండి. సో ఇది వచ్చేసరికి మనకి 10,000 అనమాట. సో ఈ 10,000 ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేయగానే మనకి కింద ఆప్షన్ కూడా అయితే చేంజ్ అవుతుంది. సో పార్టిషన్ అయిపోయిన తర్వాత సి డ్రైవ్కి ఇంకా ఎంత స్టోరేజ్ అయితే ఉందని. సో ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత స్ట్రింక్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే స్ట్రింక్ మీద క్లిక్ చేస్తామో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఒక కొత్తగా అన్అలొకేటెడ్ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అది మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ 10 GB అయితే తీసుకున్నాం కదా. సో ఆ 10 GB కోసం 9.77 GB అయితే అన్అలొకేటెడ్ స్పేస్ కింద అయితే క్రియేట్ అయింది. సో ఇది మనం డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకోలేము. ఇప్పుడు దీన్ని ఫార్మేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫార్మేట్ చేయడానికి సేమ్ మన ఏ స్పేస్ అయితే మనం తీసుకున్నామో ఆ అన్అలొకేటెడ్ స్పేస్ మీద రైట్ క్లిక్ అయితే చేయండి. సో ఈ న్యూ సింపుల్ వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంకొక డైలాగ్ బాక్స్ అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో కంప్లీట్గా 10 GB వాడుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఆ 10 GBలో 5 GB అన్అలొకేటెడ్గా ఉంచుకుని 5 GB డ్రైవ్ చేయాలని అడుగుతుంది. సో నేను ఇంకా సింపుల్గా మొత్తం 10 GBని అయితే యూటిలైజ్ చేసుకుంటాను. సో మొత్తం కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఏం చేంజెస్ చేయకుండా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి.
నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక లెటర్ అయితే అడుగుతుంది అనమాట. అంటే మనం సి డ్రైవ్, డి డ్రైవ్ చూసాం కదా. సో ఈ విధంగా మనకి ఏ డ్రైవ్ని మనం సెట్ చేసుకోవాలని అయితే అడుగుతుంది. నేను ఇక్కడ సింపుల్గా ఆర్ అనేది ఇస్తాను. ఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డిఫాల్ట్గా NTFS ఫార్మేట్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఏం చేంజ్ చేయకండి. సో నెక్స్ట్ అలోకేట్ అండ్ యూనిట్ సైజ్ కూడా మీరు ఏం చేయకండి. దాని తర్వాత వాల్యూమ్ లేబుల్ వచ్చేసరికి మీరు ఏదన్నా నేమ్ అయితే ఆ డ్రైవ్కి మీరు ఇవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ సింపుల్గా న్యూ వాల్యూమ్ అనేది అయితే వదిలేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంకొకసారి మనం ఇచ్చిన ఎంట్రీస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక డ్రైవ్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని మన ఫైల్ ఎక్స్ప్లోరర్లో అయితే చెక్ చేద్దాము. సో ఇప్పుడు మనం దిస్ పీసీలో అయితే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కొత్తగా ఒక 10 GB డ్రైవ్ అయితే క్రియేట్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఒక డిస్క్ని సపరేట్ పార్ట్స్ కింద అయితే చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఆర్గనైజేషన్ అనేది అయితే బాగుంటుంది. ఓఎస్ కరెక్ట్ అయిపోయినా కూడా మన పర్సనల్ ఫైల్స్ని అయితే మ్యాక్సిమం డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మేబీ ఎప్పుడైనా వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యింది, సో అలాంటి టైంలో తప్పదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయలేము అనమాట. పర్సనల్ ఫైల్స్ కూడా డిలీట్ అయితే చేయాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి సి డ్రైవ్ అయితే క్లియర్ చేసుకుని మళ్ళీ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం పార్టిషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే మీరు మర్చిపోకుండా వీడియోకి లైక్ అయితే చేయండి. సో ఇలాంటి టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.